మనము మన జీవితాల్ని దేవునికి మరింత ఇష్టకరంగా చేసుకోవాలి అని అంటే మనం ఆయన మన కొరకు ఏ విషయాలు అయితే చెప్పాడో, అంటే ఆజ్ఞలు అని అంటాం, ఆయన ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చి ఉన్నాడో వాటిని అర్థం చేసుకోవడము, ఆ రీతిగా మనం జీవితాన్ని కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి మనకి దోహదపడేది ఏంటి అని అంటే ఆయన యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడం. ఆయన మీరు ఇలా ఉండండి, లేకుంటే ఇలా ఉండొద్దు అని చెప్తా చాలా సందర్భాలలో ఆయన గురించి వ్యక్తపరుచుకుంటున్నాడు. ఉదాహరణకి, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండుడి అని. మనం ఏ రీతిగా ఉండాలనేది మనకి ఎప్పుడు అర్థమయ్యే పరిస్థితులు మనం ఉంటామంటే దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకుంటున్నామో ఆయన వ్యక్తపరిచిన రీతిలో దాని మీద ఆధారపడుతుంది. అందుకనే దేవుని గురించిన మాటలను, ఆయన గురించి అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నారో వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడంలో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి, దానిని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి బేస్ ఏదై ఉంటుందంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం. మనం ఇందాక చూసిన వర్తమానంలో కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 48వ వచనంలో ఆ మాటను చూడవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు, లేకుంటే ఉండాలి అని. ఇక్కడ పరిపూర్ణతని రెండు వైపులా అప్లై చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, అందులో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన స్వతహాగా పర్ఫెక్ట్ బీయింగ్, ఆయన పరిపూర్ణుడు. ఇందాక అరవింద్ అన్న ఆరాధించేటప్పుడు ఆయన సంపూర్ణుడు అన్నాడు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం అనేది పరిపూర్ణంగా ఉన్నది. మనము పాపంలో పడిపోయినప్పుడు క్రీస్తుని మన కొరకు అనుగ్రహించి పాపం నుంచి వచ్చే మరణం నుంచి మనల్ని విడిపించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన అంటే దేవుడు మనల్ని సృజించిన విధానాన్ని చూసినప్పుడు ఆయన ఇమేజ్లో మనల్ని సృజించాడు. ఆయన లక్షణాలన్నిటినీ మనతో షేర్ చేసుకోలేదు, కానీ ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలనే రీతిలో ఆయన మనల్ని సృజించాడు. ఉదాహరణకి ఆయన ప్రేమమయుడు, మనల్ని ప్రేమ కలిగి ఉండేవారిలాగా దేవుడు మనల్ని సృజించాడు. ఆయన కరుణామయుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన మంచివాడు, ఆయన వ్యక్తపరుచుకునే దేవుడు, ఆయన రీజనింగ్ ఉండే దేవుడు, ఆయన రేషనాలిటీని కనబరిచే దేవుడు. అట్లా ఆయన కొన్ని లక్షణాలను దానిని బట్టి ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు అన్నమాట. ఆయన షేర్ చేయని లక్షణాలు ఉన్నాయి. ఆయన సర్వజ్ఞాని, ఆయన మనల్ని జ్ఞానవంతులుగా చేశాడు, కానీ మనం సర్వజ్ఞానులం కాదు. ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్న దేవుడు, మనల్ని ఆ రీతిగా చేయాల. మనం ప్రాంతానికి కాలానికి పరిమితి కలిగిన వారు ఉన్నాం. అట్లా దేవుడు మనతో షేర్ చేసుకున్న విషయాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, షేర్ చేయని లక్షణాలు ఉన్నాయి. అయితే మన జీవితము ఏ రీతిగా ఉండాలని అంటే మనం పరలోకపు తండ్రికి
కుమారులైనట్టుగా ఆయన మన జీవితంలో ఎట్లాంటి పర్పస్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చేలాగా ఉండాలి. అయితే అది ఒక్క రోజులో జరిగేది కాదు. మనం ఈ భూమి మీద ఉన్న అన్ని దినాలు కూడా దానిని ప్రాక్టీస్ చేయవలసిన వారిగా ఉన్నాము. దానిని ప్రోగ్రెస్ చేయవలసిన వారిగా ఉన్నాము. దానిని ఆత్మీయ పరిపక్వత లేకుంటే ఆత్మీయంగా ఎదగడము, బలపడము, పరిశుద్ధపరచబడము, పవిత్రపరచబడము అనే పదాలని మనం వాడుతూ ఉన్నాం. అయితే మనకి స్వతహాగా అట్లాంటి పరిపూర్ణతలోకి రావాలి అంటే మనం వాక్యం దగ్గరికే రావాలి, దేవుని మాటల దగ్గరికే రావాలి. దేవుని మాటలకు వేరుగా ఉన్న ఏది కూడా మనల్ని అలాంటి పరిపూర్ణతలోకి, పరిశుద్ధతలోకి లేకుంటే ఆత్మీయంగా బలపడడానికి దోహదపడేదిగా ఉండదు. ఎందుకంటే దేవునికి వేరుగా ఏ మంచి లేదనే మాటలు కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 48వ వచనంలో మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి లేకుంటే ఉండెదురు అనే మాట దేవునికి అప్లై చేసిన పర్ఫెక్షన్ కాదు. మనలో ఉండాల్సిన పరిపూర్ణత ఏంటి అని అంటే, మనల్ని దేవుడు ఏ పర్పస్ తోటి సృజించాడో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మనం ఉండాలి. అది మనకి ఉండాల్సిన పరిపూర్ణత. కొంతమంది ఏమనుకుంటారనంటే, నేను పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటున్నాను, పాపం లేనివాడిగా, చేయనివాడిగా ఉండాలి అని అనుకుంటున్నాను అనుకుంటారు. అయితే అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే దేవుడే మనల్ని కమాండ్ చేస్తున్నాడు, మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు, పాపము చేయకండి అని, పాపంలో కొనసాగకండి అని కూడా చెప్తా ఉన్నాడు. అయితే అలా అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నేను ఇండిపెండెంట్గా అలాంటి పరిపూర్ణతను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను అనేది అది చేయకూడని పని. మన స్వతహాగా మనం అది చేయలేని పని. అందుకనే మనం గత వారంలో చూసినప్పుడు ఆయన నిజమైన ద్రాక్షావళి అని, ఆయనతో అంటు కట్టబడినప్పుడే మనం ఫలిస్తామని, ఆత్మీయంగా ఎదుగుతామని చూస్తూ వచ్చాం. అయితే మనము మన లైఫ్ లాంగ్ కూడా పర్ఫెక్షన్ వైపు చూసి ముందుకెళ్ళేవారిలాగా ఉండాలి. అయితే ఆ పర్ఫెక్షన్ ఎంతవరకు ఉండగలుగుతాం అనేది ఛాలెంజింగే, కష్టతరమైన విషయమే. ఆ డైరెక్షన్లో మనం ముందుకెళ్ళాలి అంటే ప్రతి ఎగ్జాంపుల్ని దేవుడు మన ముందు ఉంచిన వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రతి మాటని కూడా మనం నిత్యము మెడిటేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో అప్లై చేసుకుంటున్నప్పుడు మనం పర్ఫెక్షన్ వైపు, దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన పర్పస్ని నెరవేర్చే వైపు మనం అడుగులెడతా ఉంటాం. ఆ మాటలను మనము ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మిగతా వ్యక్తుల్ని ఏ రీతిగా ఆయన కరెక్ట్ చేస్తున్నాడు, అంటే సరిదిద్దుతున్నాడు అనే విషయాలు చూసినప్పుడు అట్లాంటి సరిదిద్దుకోవడము మన జీవితంలో కూడా ప్రాముఖ్యమైనది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. లేకుంటే ఆయన ఎవరినైతే ఇట్లా చేయకూడదు, మీరేంటి ఇట్లా చేస్తున్నారు, అట్లా చేయకూడదు కదా అని చెప్పే సందర్భాలన్నిటిలో కూడా మనము మన జీవితంలో కూడా అప్లై చేసుకోవాల్సిన విషయాలు. అట్లా ఒక సందర్భాన్ని తీసుకొని అక్కడున్న వ్యక్తులు ఎట్లా చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విషయాల్లో వాళ్ళని సమర్థించాడు, ఏ విషయాల్లో వాళ్ళని సమర్థించలేదు అనే విషయాన్ని బట్టి మనం మన జీవితాల్లో
వాటిని అప్లై చేసుకునేలాగా ప్రయత్నం చేద్దాం. మనందరికీ సుపరిచితమైన పేర్లు మరియా, మార్తా, లాజరు, యూదా ఇస్కరియోతు, ఒకటే ప్రభువైన క్రీస్తుని వెంబడించిన 12 శిష్యులు. ప్రభువైన క్రీస్తు ఎన్నుకున్న 12 మంది శిష్యులు. వాళ్ళ అందరూ కూడుకునే సమయాల్లో కొన్ని ఇన్సిడెంట్ని బట్టి మనము ఆయన ఏ రీతిగా మనల్ని ఉండమంటున్నాడనే విషయాల్ని అర్థం చేసుకోవచ్చు. మనం ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన మీద విలువైన అత్తరును పోసిన స్త్రీ గురించి విన్నాం. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు అక్కడున్న వ్యక్తులు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఆయన ఏమి చెప్తున్నాడు అనే విషయంలో ఆ మాటలను మనం చూడవచ్చు. అంటే వాళ్ళు చేసిన పనుల్ని ప్రభువైన యేసుక్రీస్తు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి అవి మన జీవితంలో మనం అనుసరించాల్సినవా, అనుసరించకూడనివా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భము అంటే క్రీస్తుని అతి విలువైన అత్తరుతోటి అభిషేకించడము అనేది అన్ని గాస్పల్స్లో ఉన్న విషయమే. మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది. అక్కడ అత్తరు పోసిన స్త్రీ అంటే అత్తరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తల మీద అతి విలువైన సుగంధాన్ని లేకుంటే అత్తరుని పోసిన స్త్రీ గురించి చూసినప్పుడు కొన్ని గాస్పల్స్లో ఆమె పేరు వ్యక్తపరచబడింది, కొన్ని గాస్పల్స్లో ఆమె పేరు వ్యక్తపరచబడలేదు, ఒక స్త్రీ అని ఉంది. అలా చూసినప్పుడు మనకి అర్థమవుతుంది, అంటే చేసిన పని ఒక్కటే, ఒక స్త్రీ చేసింది అని. ఆ కాంటెక్స్ట్ చూసినప్పుడు ఆమె మేరీ అనే విషయం కూడా అర్థమవుతుంది. ఇంకొక చోట ఆమె పాపాత్మురాలైన స్త్రీ అనే మాటని చూస్తాం. అక్కడున్న సీమోను అనే పరిసయుడు ఆ స్త్రీని బట్టి ఈమె పాపాత్మురాలని ప్రవక్త అయిన ఈయనకి తెలియదా అనే మాట అంటూ ఉంటాడు. అట్లా చూసినప్పుడు అక్కడ స్త్రీ ఉన్న వేరు స్త్రీలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్య భాగాల్ని మనము గాస్పల్స్లోనే చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. అక్కడ ఆ స్త్రీ గురించి పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఒక స్త్రీ అనే మాట వాడి ఉన్నారు. ఆమె ఏం చేసింది? విలువగల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి భోజనముకు కూర్చున్న వారి మధ్యలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు మీద తల మీద పోసెను అని ఉంది. అలానే మార్కు సువార్తలో చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక స్త్రీ, మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం, ఒక స్త్రీ మిక్కిల విలువగల జటమాంస అత్తరు బుడ్డిని తీసుకువచ్చి అనే మాటను చూస్తాం. ఇక్కడ కూడా ఒక స్త్రీ అనే మాట వాడారనమాట. అలానే లూకా సువార్త 7:37లో కూడా ఒక స్త్రీ అని ఉంటుంది, బట్ ఆమెకి యాట్రిబ్యూట్ చేసిన మాటను చూసినప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ అనే మాట చూస్తాం. లూకా సువార్త 37వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. అట్లానే యోహాను సువార్తలో చూసినప్పుడు కూడా అట్లాంటి సందర్భమే మనం చూడవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం.
యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో మా 3వ వచనంలో మరియా మిక్కిలి విలువ గల అచ్చ మాంసి అత్తరు అనే మాటను చూస్తాం. అంటే ఇక్కడ చేస్తున్న పని ఒకటే, విలువ కలిగిన అత్తరుతోటి ప్రభువైన యేసుక్రీస్తుని అభిషేకించడము, లేకుంటే ఆయనని వర్షిప్ చేసే విధంగా యాక్ట్ చేయడము చూస్తూ ఉన్నాం. రెండవది, ఆ సందర్భాలను చూసినప్పుడు ఒక సందర్భమేమో ప్రభువైన యేసుక్రీస్తు మినిస్ట్రీ అంటే పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన మొదటి దినాల్లో జరిగింది. అక్కడ చెప్పబడిన స్త్రీని గురించి మాట్లాడుతున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ అనే మాట చూస్తాం. మిగతా ఏ సందర్భాల్లో కూడా ఆ స్త్రీ గురించి పాపాత్మురాలైన స్త్రీ అనే మాట కనబడదు. కాబట్టి చేస్తున్న పని ఒకటే, కానీ ఇద్దరు స్త్రీలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనకందరికీ తెలుసు, లాజరు చనిపోయినప్పుడు మరియా మార్త ఏ రీతిగా బాధపడ్డారో క్రీస్తుతో మాట్లాడినప్పుడు ఆ సంభాషణను బట్టి అర్థం చేసుకోవచ్చు. వారు అంటే అక్కడున్న మరియా మార్త కానీ ఇద్దరు కూడా లూకాసు వార్తలో చెప్పబడిన స్త్రీనికి వాడిన పదం పాపాత్మురాలైన ఒక స్త్రీ అనేది వర్తించేదిగా లేదని అర్థమవుతుంది. కాబట్టి లూకాసు వార్తలో చెప్పబడిన స్త్రీ మరియా వేరు, మిగతా సువార్తల్లో చెప్పబడిన స్త్రీ మరియా వేరు. అయితే వారిద్దరూ చేసిన పని మాత్రం అతి విలువ కలిగిన అత్తరిని క్రీస్తు మీద ప్రోక్షించడం. అంటే ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళ చేసే ఉద్దేశం ఏంటో మనం గ్రహించవచ్చు. వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఎదుట ఉన్న శిష్యులు కానీ మిగతా వారు కానీ ఏ రీతిగా రియాక్ట్ అవుతున్నారో గమనించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పనిని బట్టి ఏ రీతిగా ఆయన ఏ విషయాన్ని సమర్థిస్తున్నాడు, ఏ విషయంలో ఇలా చేయకూడదని చెప్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో కూడా ఇట్లాంటి సందర్భాలే ఉంటాయి. అంటే దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలి, దేవునికి ఏ రీతిగా లోబడాలి, దేవుని యొక్క పనిలో ఎంత ముఖ్య ఉద్దేశాన్ని కలిగి ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి, పాక్షిక పర్పస్ని కాకుండా లేకుంటే పాక్షికంగా ఇన్వాల్వ్ అవ్వడం కాకుండా మనకున్న సమస్తాన్ని కూడా ఆయనకి అర్పించేలాగన, అది సమయం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, మన ప్రతి ఎఫర్ట్ కూడా సంపూర్ణంగా పెట్టి ఆయనను సేవించేవారిగా ఉండాలనే విషయాల్ని అర్థం చేసుకోవడానికి అవ్వచ్చు. ఈ ప్యాసేజ్ చాలా ముఖ్యమైనది. మొదటి స్త్రీని చూసినప్పుడు ఆమె పాపాత్మురాలు అని మెన్షన్ చేయబడినది. అయితే ఆమె పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయబడల. అంటే మొదటి తరంలో ఉన్న క్రైస్తవుల్ని చూసినప్పుడు విభిన్నమైన వ్యక్తులు విభిన్న రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే క్రీస్తును వెంబడిస్తున్నాము అని ఏ వ్యక్తి అయితే చెప్తున్నారో వారిని సమాజం చూసే విధానం వేరుగా ఉండేది. వారి మీద అబాండము వేయడము, దాడి చేయడము, లేకుంటే ఒక దోషిగా చూసే పరిస్థితులు ఉండేవి. అందుకనే మనం అనేక పత్రికల్లో వివిధ ప్రాంతాలకు చెదరబడి ఉన్న విశ్వాసులకు రాయనదేమనగా అనే మాట చూస్తాం. ఎందుకు వాళ్ళు చెదిరిపోవాల్సి వచ్చింది, వేరు ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే అక్కడ క్రీస్తు సంబంధించిన వ్యక్తుల మీద దాడి జరిగే పరిస్థితులు ఉండేవి. మేబీ అట్లాంటి రీజన్ అయి ఉండొచ్చేమో
ఆ పాపాత్మురాలైన స్త్రీ యొక్క పేరు మెన్షన్ చేయబడడానికి కారణం. మరియా అంటే లాజర్ యొక్క సహోదరులైన మరియా, మార్త వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. వాళ్ళు మేబీ ఆ గాస్పెల్ని రాసిన వ్యక్తికి తెలిసి ఉండొచ్చు, వీళ్ళు క్రీస్తును వెంబడించడానికి ఎలాంటి స్థితినైనా ఫేస్ చేయడానికి విల్లింగ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అట్లాంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీ ఏం చేసిందంటే అతి విలువైన అత్తరుని తీసుకొచ్చి క్రీస్తు తల మీద ప్రోక్షించింది, పోసింది. అక్కడ ఒక మాట చూసినట్టయితే తనకు ఉన్నదంతా అమ్మి అనే మాట కనిపిస్తుంది. అంటే ఆమె చేసిన పనిలో ఆమె యొక్క స్థితి ఆమెకి అర్థమవుతుంది. ఏంటి, పాపంలో ఉన్నాము. అక్కడ సీమోను పేతురు చెప్పిన మాటలో ఈమె ఎట్లాంటిదో తెలిస్తే, ఒకవేళ ఈయన ప్రవక్త అయితే ఆమె ఎట్లాంటిదో తెలుసుండేది కదా, ఆమె ఎట్లాంటిదో తెలుసుంటే ఆమె దగ్గరికి రానిచ్చేవాడు కదా అని అంటున్నాడు. ఆ స్త్రీ ఏమో ఆమె పరిస్థితిని బట్టి గిల్టీగా ఫీల్ అయింది, అపరాధ భావాన్ని కలిగి ఉంది. ఈయన మాత్రమే నిజమైన ప్రవక్త అని, పాపాన్ని క్షమించే అవకాశము ఈయన దగ్గరికి ఉంటుందని మాత్రం అనుకుని ఆమె వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఆమె గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన పారబుల్, ఉపమానము, దాని యొక్క సారాంశం చూసినప్పుడు పాప క్షమాపణ విషయంలో ఆమె ఆశపడి వచ్చినట్లుగా కనబడుతుంది. అంటే మనము మన అపరాధ భావంతో నిండి ఉన్న ప్రతి సందర్భంలో కూడా దాని నుంచి విడిపింపబడాలి అని అంటే మనం రావాల్సింది క్రీస్తు దగ్గరికే. లోకం మనల్ని సీమోను పేతురు పిలిచినట్టుగా, అరే నువ్వు ఇట్లాంటి వాడివి, అట్లాంటి వాడివి, నువ్వు ఇలా చేసావు, నువ్వు పాప అని పిలుస్తుంది. లోకం అట్లానే పిలుస్తుంది, లోకం అట్లానే చూస్తుంది. దాంట్లో ఆశ్చర్యపోనక్కర్లే. అయితే అట్లాంటి అపరాధ భావం నుంచి మనం విడిపింపబడాలి అని అంటే ప్రతి విషయంలో కూడా ఆ స్త్రీ చేసినట్టుగా క్రీస్తు దగ్గరికి వచ్చి పాపాల విషయమై పశ్చాత్తాపపడేవారిలాగా ఉండాలి. ఆయనని ఆరాధించడము అని అంటే కేవలం మనము ఇట్లా ఆయన గొప్పవాడు, ఆయన ఇలాంటి వాడు, ఆయన శక్తిమంతుడు, అట్లా ఆయనను గూర్చి విన్న మాటలను బట్టి మన నోటి ద్వారా చెల్లించేది మాత్రమే ఆరాధన కాదు. ఆరాధన అంతరంగం నుంచి రావాల్సి ఉన్నది. ఆ స్త్రీని చూసినప్పుడు అది మనకి కనిపిస్తుంది. అంటే ఆరాధించడము అనే విషయము ఏ రీతిగా ఇంటర్నల్గా, అంతరంగంగా రావాల్సిందని అర్థమవుతుంది. ఆ మాట చూసినప్పుడు తనకున్నదంతా అమ్మి అత్తరని తీసుకొచ్చిన అని ఉంటుంది. అంటే ఆయనని వర్షిప్ చేయాలనే ఇంటెన్షన్ మనకి అంతరంగికంగా ఫుల్ ఎఫర్ట్ తోటి మనం చేయాల్సినది. ఆయనని కేవలం మనం ప్రభు అని పిలవడం మాత్రమే కాదు, ఆయన లార్డ్షిప్ కిందకి మనం రావాలి. ఆ స్త్రీ అట్లాంటి ప్రయత్నం చేసింది కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు ఆమె చేసిన పనిని సమర్థించాడు. ఆమె చేసిన దాంట్లో తప్పు ఏం లేదన్నట్టుగా చెప్పాడు. ఆ మాటలను చూడొచ్చు మనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. 40వ వచనంలో
అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నాను అతనితో, అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకని ఇద్దరికి రుణస్తులు ఉండరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు వచ్చి ఉండరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారి ఇద్దరిని క్షమించును. కాబట్టి వారిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగను. అందుకు సీమోను, అతడెవరిని ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నతనని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతు అని చెప్పాను. ఆయన చెప్పిన పారాబుల్లో పాప క్షమాపణ అందరికీ అవసరమే ఉన్నదని, అందులో చిన్న తప్పులు పెద్ద తప్పులు లేకుంటే ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి ఇంకా రక్షింపబడిన వ్యక్తి పట్ల అట్లాంటి ఎక్యూజ్ చేసే భావం ఉండకూడదని, అట్లాంటి ఆలోచన చేయకూడదని, ఇద్దరము కూడా అంటే ఏ వ్యక్తి అయినా కూడా పాప క్షమాపణ మనం క్రీస్తు యొక్క అడగవలసిన వారమే అనే విషయం అర్థమవుతుంది. అలానే క్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన ఇద్దరిని ఒకేలాగా క్షమించేవారిలాగా ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని పాపాన్ని బట్టి మనల్ని వేరుగా చూసే దేవుడిగా లేడు. అంటే పాపపు యొక్క తీవ్రత అవ్వచ్చు, పాపంలో ఎంతసేపు ఎన్ని కాలం కొనసాగించామనుకోవచ్చు, ఆయన క్షమించడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నారు. అయితే ఆ స్త్రీని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలో ఆమె నన్ను వర్షిప్ ఎలా చేస్తుందో దాని గురించి వ్యక్తపరుస్తున్నాడు. ఎట్లాంటి పశ్చాత్తాప భావంతో ఆమె ఉన్నదో ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ఈ మాట అన్నాడు, అంటే వాక్యంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆమె కన్నీళ్లతో వచ్చింది. ఆయన కన్నీళ్లతో పశ్చాత్తాపడతా ఏ రీతిగా తనకు తోచిన రీతిగా ఆయనని గొప్ప చేయాలనే నిర్ణయం తీసుకున్నదో కనిపిస్తుంది. అలానే ఇంకొక స్త్రీని చూసినప్పుడు, అంటే యోహాను సువార్తలో అవ్వచ్చు, మత్తయి సువార్తలో అవ్వచ్చు, ఆ స్త్రీ చేసిన పనిని బట్టి ఆ స్త్రీ కూడా క్రీస్తుని గణపరుద్దామన్న ఉద్దేశంతో చేసింది. అక్కడున్న మిగతా వారు కూడా ఆమె చేసిన పనిని ఇంకొకలాగా తప్పుపడుతూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో ఆ మాటలను మనం చూడవచ్చు. అందులో 3వ వచనంలో, అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంస అత్తరును ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరుతో వాసనతో నిండెను. 4వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగించునయున్న ఇస్కరియోతు యూదా. ఈ 5, 6 వచనంలో ఆయన దాన్ని ఎట్లా చూస్తున్నాడో మనం చూడవచ్చు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను, వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడి దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించి వచ్చిన కనుక అలాగే చెప్పాను. ఇక్కడ పాపము ఉన్న స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, మరి అయిన ఒక స్త్రీ, ఇద్దరు చేసిన పని ఒకలానే ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని గొప్ప చేయాలి, ఆయనే నిజమైన రక్షకుడు, పాపక్షమాపణ ఆయన యొద్ద మాత్రమే కలుగుతుంది. వాళ్ళు ఆయనను ఆరాధించడానికి తనకు విలువైనది ఏదైతే అని అనిపించిందో దానిని అర్పించడానికి ఇష్టపడ్డారు. మనము కూడా మనకున్న ప్రతి రీసోర్స్ని కూడా ఆయనని కనపరచడానికి, మినిస్ట్రీలో ఉపయోగించడానికి మనం చేసేవారిలాగా ఉండాలని అర్థమవుతుంది కదా. అక్కడ ఉన్న వ్యక్తులేమో వాళ్ళు చేసిన పనిని తప్పుపడుతున్నట్టుగా,
దానికన్నా అక్కడ వెచ్చించిన దాన్ని బట్టి ఇంకొంచెం మంచి పని చేయొచ్చు కదా అనేలాగా చెప్తున్నారనమాట. వాళ్ళ ఆలోచన చూసినప్పుడు వాళ్ళు చాలా విషయాల్లో అవగాహన లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. పరిసయుడైన సీమోన్ ఏమంటున్నాడనంటే, మేమెక్కడ, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడ, మాతో పాటు రావడము, అయినా మీకు తెలియదా ఆమె ఎట్లాంటిదో, నువ్వు ప్రాప్తం అయితే తెలియదా అని. అంటే సీమోను పేతురు ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. అంటే గెస్ట్ ఆఫ్ హానర్ అని అంటాం. అట్లాంటి వ్యక్తి విషయంలోనే సీమోను పేతురు ఏంటి నీకు ఈ మాత్రం తెలీదా అంటున్నాడు. అలానే ఆమె చేసిన పనిని తప్పుపడుతున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా అట్లానే చూస్తున్నాడు. ఎట్లా, అరే ఇంత డబ్బు అమ్మి పేదలకు ఇస్తే మంచిగా ఉండేది కదా అని అంటున్నాడు. మన ఆలోచనలు, మన ప్రయారిటీస్ దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉన్నాయా లేవా అని వాళ్ళు చేసిన పనుల్లో క్రీస్తు చెప్పిన మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అర్పించిన అత్తరని, ఆరాధనని, ఒబిడియంట్ని, పాపక్షమాపణ కోరుకునే నైజాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళని ఎక్కడ తప్పుపట్టినట్టు కనిపించదు. అలానే సీమోను పేతురుతోటి ఒక పారబుల్ చెప్పినప్పుడు సీమోను పేతురు ఆ స్త్రీకి వేరుగా మంచిగా ఏమీ లేడు. అంటే ఆ స్త్రీ కన్నా పాపం లేని వ్యక్తిగా ఏమి లేడు. ఇద్దరు కూడా, మనమందరం కూడా పాప క్షమాపణను క్రీస్తు దగ్గర పొందుకునే వారిగా ఉన్నాం. కాబట్టి సీమోను పేతురు వేరే వ్యక్తులను చూసినట్టుగా చూసే పరిస్థితుల్లో మనము ఉండకూడదు. యూదా ఇస్కరియోతు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని గ్రహించకుండా వేరేలా అనుకునేలాగా కూడా అట్లాంటి స్థితిలో మనము ఉండకూడదు. అక్కడ ఇద్దరి, అంటే సీమోను పేతురు, అంటే సీమోను ఆయన పరిసయుడు, పేతురు కాదు, క్షమించాలి, సీమోను ఒక పరిసయుడు. యూదా ఇస్కరియోతు ఆయనని వెంబడించాలని అనుకున్న యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు. వీళ్ళిద్దరూ వేరే విభిన్న ఆలోచనలు కలిగి ఉన్నారు. యోహన్ను ఏమని రాశాడనంటే, యోధా ఎగ్జాక్ట్గా ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దాన్ని ఇక్కడ బట్టబయలు చేశాడు. యోహన్ సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట, 6వ వచనంలో, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చిన కనుక అలాగ చెప్పాను. అట్లా మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వడము, ఎట్లా ఉండాలనేది నేర్చుకోవడము ప్రాముఖ్యము. అలానే ఎట్లా ఉండకూడదో కూడా యోధాన్ని చూసినప్పుడు, లేకుంటే యోహాను వ్యక్తపరిచిన యోధాన్ని గురించిన మాటలను చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుని పనిలో వాడబడే ప్రతి వస్తువు, దేవుని పనిలో వాడబడేలాగా ఇచ్చిన ప్రతి గిఫ్ట్ కూడా ఎంత గుడ్ పర్పస్ తోటి పూర్తిగా వినియోగించేలాగా మనం ఉండాలో ఇక్కడ అర్థమవుతుంది. అనేకమైన డినామినేషన్లో మనీ విషయంలో పర్టికులర్గా ఈ అవకతవకలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మినిస్ట్రీలో వాడబడాల్సిన డబ్బుని దోచుకునే వారిలాగా ఉంటారు. మనం అనేక మార్లు న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటాం. డినామినేషన్ నేమ్ పెద్దవే, కానీ చర్చ్ ప్రాపర్టీస్ మీద తగాదాలు ఉంటాయి. అంటే వాళ్ళ దృష్టి దేవుని పరిచర్యలో వాడబడాలి అని సేకరించిన డబ్బు మీద ఉండేలాగుంది, కానీ దేవుని మీద లేదు. దేవుడు స్పష్టంగా చెప్పింది, ఇద్దరు యజమానులు మనం సేవించలేం.
దేవుణ్ణి, ధనాన్ని మనం సేవించలేం. అయితే దేవుణ్ణి సేవిస్తాం, లేదంటే ధనాన్ని సేవించగలుగుతాం. మనం దేవుణ్ణి మాత్రమే సేవించేలాగా ఉండాలి. యూదాయిస్కరియోతు చేసినట్టు ధనాన్ని ప్రేమించేవారిగా, మరీ ముఖ్యంగా మినిస్ట్రీలో వాడబడే రీసోర్సెస్ని మన సొంత ఉద్దేశాలకు వాడుకునేలాగా మనం ఉండకూడదనే విషయం అర్థమవుతుంది. ఒక గొప్ప సేవకుడు, ఆయన ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసి అందులో అవకతవకలు చేశాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సరిగా ఫైల్ చేయలేదు. ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే చాలా తప్పుడు డాక్యుమెంట్లు పెట్టాడు. ఆయన దాన్ని సెటిల్ చేసుకోవడానికి కోట్ల రూపాయలు చెల్లించాడు. అంటే మనం మనీ విషయంలో ఎంత నిజాయితీగా ఉంటున్నామో, ఎంత కరెక్ట్గా ఉండాలి అనే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఈ స్త్రీ చేసిన విషయాల్లో కనబడుతూ ఉంది. ఎట్లా ఉండకూడదో లాజరస్ చేసిన, క్షమించాలి, ఇస్కరియోతు చేసిన పనుల్లో కనిపిస్తుంది. అది కేవలం మనీని ఉద్దేశించిన మాట మాత్రమే కాదు, మనకున్న దేవుడిచ్చిన గిఫ్ట్స్, అది మన ఎడిఫికేషన్కి ఉపయోగపడేవి, చర్చ్ ఎడిఫికేషన్కి ఉపయోగపడేవి. ప్రతి రీసోర్స్ని కూడా, గిఫ్ట్ని కూడా మనం మంచిగా ఉపయోగించేవారిలాగా ఉండాలి. అందులో ఇంకొద్ది మంది వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. కొంతమంది ప్రజలు యేసు గురించి విన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాన్ని, చనిపోయిన లాజర్ని తిరిగి లేపడము విన్నారు. వాళ్ళని చూడడానికి వచ్చారు. అంటే ఎస్పెషల్లీ అక్కడ రాయబడింది ఏంటంటే యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ని కూడా చూడవచ్చిరి. అంటే అక్కడున్న సామాన్య ప్రజలు లేకుంటే ఇతర ప్రజల్లో ఉన్న ఎగ్జైట్మెంట్, వాళ్ళు యేసు ఇట్లా ఉన్నాడా, చూడ్డానికి వెళ్దాం. అంత మాత్రమే కాదు, అక్కడ జరిగిన మిరకల్, చనిపోయిన లాజర్ని తిరిగి లేపిన పనిలో ఉన్న, అంటే అందులో ఉన్న లాజర్ని చూడడానికి వచ్చారు. ఇక్కడ వీళ్ళ ఉద్దేశాన్ని చూసినప్పుడు లాజర్ని చూడడానికి ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనలో అనేక మంది కూడా ఈరోజున్న సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్స్లో చూసినప్పుడు ఏదైతే డిఫరెంట్గా అనిపిస్తుందో దాన్ని వైరల్ చేసేలాగా చూస్తూ ఉంటాం. అందుకనే అనేక మంది చర్చెస్లో కొద్దిమంది నాకు స్వస్థత వరం ఉంది, నేను స్వస్థత చేస్తున్నానని వాళ్ళకి లేని గిఫ్ట్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు మిరకల్స్ చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అనేక మంది జనాలు కూడా అట్లాంటి వాటి వైపే పరిగెడుతూ ఉన్నారు. నేను వ్యక్తిగతంగా తెలుసుకున్న విషయం ఏంటంటే పెద్ద కాంగ్రిగేషన్, ఎక్కువ మంది జనాలు ఉన్న చర్చ్లో ఉండటానికి, అటెండ్ అవ్వడానికి కన్నా క్వాలిటీ సర్వీస్, వాళ్ళ జీవితంలో ఉన్న దేవుడి ఉద్దేశించిన పర్పస్ని తెలుసుకుని వాళ్ళు బలపడతా మనల్ని బలపరిచే చర్చ్కి అటెండ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అట్లా ఒక చరిస్మాటిక్ టీచింగ్, చర్చ్ లీడ్ చేయడము, లేకుంటే ఇట్లాంటి మిరకల్స్ చేస్తారని
ఇలా సామాన్య ప్రజలు లాజర్ని చూడడానికి వెళ్ళినట్టుగా వెళ్ళేవారిలాగా మనం ఉండకూడదు. మనం క్రీస్తుని బట్టి, క్రీస్తుని మాటని బట్టి, ఆయనలో మనము పొందుకునే జాయ్ని, రీజాయిస్ని బట్టి ఆయనను వెంబడించే వారిలాగా ఉండాలి. ఆయన గొప్పదనాన్ని బట్టి ఆయన మాటలను, ఆయనను ఆరాధించేవారుగా మనం ఉండాలి. సీమోను, పరిసయ్యుడైన సీమోను చేసినట్లుగా మనం మనతోటి ఉన్న వ్యక్తులతోటి ఉన్న రిలేషన్ని, వాళ్ళనున్న పాపాలను బట్టి వాళ్ళని అక్యూజ్ చేసేలాగా ఉండకూడదు. మనం ఒకరినొకరు ప్రేమించి ఒకరికొకరు ఉన్న లోపాలని సరిదిద్దుకునేలాగా ఫెలోషిప్ కలిగి ఉండాలని అనేక వాక్య భాగాల్లో కనిపిస్తూ ఉంది. ఒకవేళ మనం ఆ రీతిగా లేకపోయినట్లయితే పరిసయ్యుడైన సీమోను లాగా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాం. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సీమోను పరిసయ్యుడు చేసిన పనిని ఎక్కడ సమర్థించల. ఇద్దరు ఒకటే అంటున్నాడు. పైగా ఆమె ఎక్కువ పాపాత్మంతురాలు కాబట్టి పాపాలు క్షమింపబడిన అనే విషయంలో ఆమెకు ఎక్కువ సంతోషం ఉంటుంది, ఆమె ఎక్కువ పశ్చాత్తాపడుతుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. యూదా ఇస్కరియోతు విషయంలో మీరు మనం చేసే ఏ పని అయినా ఈరోజు మరుగున పెట్టొచ్చు మనం. బట్ ఇస్కరియోతుని గురించి యోహాను భక్తుడు రాసినట్టుగా, బట్టబయలు చేసినట్టుగా ఒకరోజు మనం దాచుకునే ప్రతి పాపం కూడా బట్టబయలవుతుంది. అలాంటి స్థితిలోకి మనం రాకుండా ఉండాలని అంటే దేవుని వాక్యానికి, దేవుని మాటకి, దేవునికి లోబడేవారిలాగా ఉండాలి. ఆ స్త్రీ తనకున్నదంతా అమ్మి పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరికి వచ్చి కన్నీళ్లతోటి ఆయనను వర్షిప్ చేసేలాగా ఉంది. అదే రీతిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న విషయాలను బట్టబయలు చేస్తే అది దేవునికి లోబడిన విషయాలే కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ చూసిన ప్రతి సందర్భంలో, ప్రతి వ్యక్తి విషయంలో వాళ్ళు ఏ రీతిగా చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విషయాల్ని సమర్థించాడు, ఏ విషయాన్ని సమర్థించలేడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి మన జీవితంలో మనం ఏ రీతిగా ఉంటున్నాము, మన సమాజంలో ఉన్న వ్యక్తులతోటి ఎలా ఉంటున్నాము, ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తులతోటి ఎలా ఉంటున్నాము, మన ఆఫీసెస్లో ఉన్న వ్యక్తులతోటి ఎలా ఉంటున్నాము, ఎస్పెషల్లీ దేవుణ్ణి కనబరిచే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏ రీతిగా ఉంటున్నామని మనము వాక్యాన్ని బట్టి కరెక్ట్ చేసుకునేవారిలాగా ఉండాలి. దేవుడు ఈ మాటలను మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. కొద్ది సమయం తీసుకొని ఒకవేళ అట్లాంటి పరిస్థితిలో మనం ఉంటే ఆయన యొద్ద సాగిలపడి క్షమాపణ వేడుకుందాం. ఆయనను మనల్ని బలపరుస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి ఆయనని స్తుతించుకునే వారిలాగా ఉందాం. దేవుడు మాటలు